మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉండడంతో రాష్ట్ర వ్యాప్త గణమంతా ఇక్కడికే చేరుకుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు మనతో ఉన్నారు. మేడారం దగ్గర కూడా అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం, ఎట్లా ఉంది మేడం జాతర? మీరు కూడా చూస్తున్నారు కదా ఏర్పాట్లు ఎట్లున్నాయో. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే 200 కోట్లకు పైబడి ఇక్కడ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జాతరలో ఎటువంటి లోటు కూడా ఉండొద్దు. దూరం నుంచి వస్తారు అందరూ కూడా, వసతులు కూడా బాగుండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అట్లనే మంత్రులు ముఖ్యంగా సీతక్క గారు అందరూ కూడా ఎంతో దృష్టి పెట్టి ఇక్కడ ప్రతి చిన్న దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ అభివృద్ధి అనేది చేస్తున్నారు. వసతులు కూడా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మన దగ్గర పాలకుర్తిలో కూడా సోమేశ్వర టెంపుల్ లాంటివి కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా ఏంటంటే సీఎం వచ్చిందంటే ఆ దేవాలయాలకు కూడా ఒక అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి మేడం? అంటే సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా ఉన్నాయి కదా, వల్మిడి లాంటి ప్రాంతాలు. వాల్మిడి ఉంది, పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నేను ఒక నెలన్నర కిందనే అన్నీ కూడా పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్లో ఏమేమి అభివృద్ధి పనులు చేయాలో అక్కడ లోకల్ ఈఓ తోటి ఇంకా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి టెంపుల్ వాళ్ళతోటి చూసుకొని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఎస్టిమేట్ కానీ ఆల్రెడీ పెట్టినాము. తప్పకుండా అమ్మవారి సన్నిధిలో నిలబడ్డాము. పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్కి కూడా డెవలప్మెంట్ ఫండ్స్ తప్పకుండా వస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ప్రస్తుతానికైతే మేడారం జాతర సందర్భంగా కూడా ఒక్కొక్కరు కూడా వీఐపీలు వస్తున్నారు. ఇక్కడ అమ్మవార్లను దర్శించుకొని ఇక్కడ సీతక్క గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని కూడా ఎంతో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మేడారంలో జరుగుతుంది. ఇప్పటికీ ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర లాగానే ఒక్కొక్క ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు, చారిత్రకమైనటువంటి ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు పాలకుర్తికి సంబంధించి కూడా వల్మిడి, అలాగే పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి సంబంధించి కూడా డెవలప్మెంట్ చేయాలన్నటువంటి లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇది ఒక డెమోగా మనం చూడొచ్చు. ఎందుకంటే సీఎం గారు వస్తున్నటువంటి నేపథ్యంలో 251 కోట్ల నిధులకు పైగా కేటాయిస్తున్న నేపథ్యంలో తమ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని కూడా ఇక్కడ మంత్రులు కూడా అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పర్యటిస్తూ తమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో తమ ఆలయాలకు సంబంధించి కూడా అధికారులతో కలిసి డిపిఆర్లు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఇక్కడ జరగనుండడంతో ఒక ఆధ్యాత్మిక శోభతో పాటు ఒక రాష్ట్ర పరిపాలన విభాగం అంతా ఇక్కడికి వస్తుండడంతో మొత్తం మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా సందడిగా, కోలాహలంగా, ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.